గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గ్రహయోగం కార్యక్రమంలో భాగంగా 2024వ సంవత్సరం మార్చి మాసంలో ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ రాశి వారికి ఎలాంటి గ్రహ యోగములు ఉండబోతున్నాయనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకుందాం. ఏ ఏ రాశి వారికి ఏ ఏ గ్రహము యోగం ఇవ్వబోతున్నటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో ఉండేటువంటి విశేష పర్వదినములు చూసుకున్నట్టయితే ముందుగా 6వ తేదీన ఏకాదశి, 8వ తేదీ మహాశివరాత్రి అంటాం. జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈ సంవత్సరంలో మహాశివరాత్రి మార్చి 8వ తేదీన మనకు వస్తూ ఉన్నది. కాబట్టి మహాశివరాత్రి రోజున ఎవరైతే చక్కగా ఆ రాత్రి జాగరణ దీక్ష చేసి ఈశ్వరార్చన చేస్తామో వారికి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణ ప్రవచనం. అదే రకంగా హోలీ పౌర్ణమి 24వ తేదీన హోలీ పౌర్ణమి అని అంటాం. ఇవి ఈ మాసంలో ఉండేటువంటి విశేష పర్వదినములు. గ్రహయోగం కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ రకంగా ఉంది అని కనుక మనం చూసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశిలో గురువు, కన్యా రాశిలో కేతువు, మీనరాశిలో రాహువు, కుంభరాశిలో రవి బుధ శనుల యొక్క సంచారము, మకర రాశిలో శుక్ర కుజుల యొక్క సంచారము, కన్యా రాశిలో చంద్ర భగవానుడు యొక్క సంచారం. ఇది ఈ మాసం యొక్క గ్రహస్థితి. అదే రకంగా ఈ మాసంలో ద్వాదశ రాశుల్లో మొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి వారికి ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అద్భుతంగా ఉన్నప్పటికీ శుభకార్యాలు చేయడం వల్ల ఎక్కువగా ఖర్చు కావడం, కొత్త కొత్త వస్తువులు కొనడం వల్ల అధికంగా ఖర్చులు కావడం, కొంత ఇంట్లో ఉండేటువంటి వస్తువులు ఏదైనా సరే కొంత ఇబ్బంది పెట్టి తద్వారా అధికంగా ఖర్చు కావడం, ఇలాంటివి అధికమైనటువంటి ఖర్చు ఈ మాసంలో మేషరాశి వారికి మనకు స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొంత ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ముందుగా మేషరాశి జాతకులకి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. కొంత ఖర్చు తగ్గించుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే ముందుగా వృషభ రాశి జాతకులకి ఈ మాసం మధ్యమంగా ఉందని చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే ఈ మాసంలో వృషభ రాశి వారు అనేక విధాలైన దాన ధర్మాలు చేస్తూ ఉండడం, కొంత ఎవరినైనా నమ్మి కొంత డబ్బులు ఇవ్వడం, తద్వారా కొంత ఖర్చు కావడం, ఇలాంటి ఖర్చు అయ్యేటువంటి అవకాశం అధిక వ్యయం బాగా కనిపిస్తుంది. కొంత ఖర్చు తగ్గించుకున్నట్టయితే ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. అదే రకంగా చేనేత వ్యాపారస్తులకి చాలా యోగదాయకంగా ఉందని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో, గృహ నిర్మాణ రంగంలో ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి కొంత మధ్యమంగా ఉందని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే రాజకీయ నాయకులకు లేదు, మధ్యమంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్నటువంటి పదవులు రాకపోవడం వల్ల కొంత చికాకులు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులకు కొంత కష్టం చేత ఫలితం వచ్చేటువంటి అవకాశం మనకి ఈ మాసం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి విద్యార్థులకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు. కొత్త కొత్త పనులు ప్రారంభించడం, మిథున రాశి వారు ఎవరైనా సరే కొత్తగా ఉద్యోగం మారాలన్నా, కొత్తగా ఉద్యోగానికి ఏదైనా ప్రారంభం చేయాలన్నా, మొదలు పెట్టాలన్నా ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఉంటుంది.
మొత్తానికి ఈ మాసంలో మిథున రాశి జాతకులకి చాలా అద్భుతమైనటువంటి యోగం ఉందని మనం చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి ఈ మాసంలో ఏదైనా సరే రాజకీయ నాయకులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, విద్యార్థులకు కానీ చాలా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మిథున రాశి వారు ఈ మాసంలో ఏదైనా కొత్త కొత్త పనులు ప్రారంభించేటట్టయితే వాటిని ప్రారంభించడం చాలా ఉత్తమమని నా యొక్క అభిప్రాయం. కాబట్టి మిథున రాశి వారి జాతకులకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కొంత తొందరపాటు నిర్ణయాలు తగ్గించుకోవడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. అదే రకంగా మధ్యవర్తులతో మోసపోవడం, ఎవరైనా మధ్యలో ఉండేటువంటి వారి యొక్క మాట విని మోసపోయేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులు కొంత కష్టం చేత బాగుండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మాసంలో ఉద్యోగస్తులు కొంత శ్రమను బాగా ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని అధిగమించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి యోగం కర్కాటక రాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. కొంత ఈ మాసం కోపము, అసహనము తగ్గించుకోవడం వల్ల కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే ముందుగా ఈ మాసంలో సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. సింహరాశి అధిపతి అయినటువంటి రవి యొక్క సంచారం సింహరాశి పైన దృష్టి ఉండడం వల్ల వీరికి సకాలంలో అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరడం, దానితో పాటు కొంత అనుకూల శత్రువులు మనకు స్నేహితుల్లాగానే ఉంటూ మనకు శత్రువుల్లాగా మారేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. రాజకీయ నాయకులకు మాసాంతంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మాస ప్రారంభంలో చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈ మాసంలో కొంత కోపం తగ్గించుకున్నట్టయితే, అదే రకంగా సింహరాశి వారికి ఈ మాసంలో సొంత నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి కూడా ఈ మాసం అంతా బాగానే ఉంటుంది. విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే కన్యారాశి జాతకులకి ఈ మాసం కొంత చిరాకులు ఉండడం, కొంత పనులు కాకపోవడం వల్ల అధికంగా కోపం రావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. మాస ప్రారంభంలో చాలా ఎక్కువగా చికాకులు పడడం, ఏదైనా కొత్త కొత్త పనులు ప్రారంభించి వాటిల్లో కొన్ని సమస్యలు రావడం వల్ల తద్వారా ఇబ్బందులు పడడం, ప్రయాణాల్లో కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. మాసాంతంలో చాలా అద్భుతంగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. మొదట మాస ప్రారంభంలో ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మాసాంతంలో చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందని చూసుకున్నట్టయితే అధికమైనటువంటి ఖర్చులు పెరగడం, తులారాశి వారికి అదే రకంగా మనోవ్యధ, మానసికంగా బాగా బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న తప్పులు చేయడం, తద్వారా కొంత బాధపడడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసం. తులారాశి జాతకులకి కొంత ఖర్చు తగ్గించుకోవడం మంచిది. మూడవ వ్యక్తిని నమ్మకుండా స్వతహాగా నిర్ణయాలు తీసుకోవడం, ఇంకోళ్ళు ఎవరైనా వెంట పెట్టుకొని వెళ్ళడం వల్ల వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి మూడవ వ్యక్తిని నమ్మకుండా మీకై మీరే స్వతహాగా కనుక నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. కొంత పేరు ప్రతిష్టలకి భంగం కలిగేటువంటి అవకాశం తులారాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి సంఘంలో మీ యొక్క పేరు ప్రతిష్టలకి వ్యతిరేకంగా ప్రచారాలు జరగడం, తద్వారా మీరు కొంత మానసిక వ్యధకు గురి కావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం తులారాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం తులారాశి వారికి మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం కొంత ఈ మాసం ప్రతికూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగస్తులు నూతనంగా ప్రారంభించేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ఏదైనా మిగతా దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకి ఇది ఈ మాసం చాలా అనుకూలమనే చెప్పుకోవచ్చు. కాబట్టి వీసా రావడం కానీ ఇలాంటివి సంబంధించినటువంటి విషయాలు, దూర దేశాలకు వెళ్ళేటువంటి విషయాలన్నీ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉందనే మనం వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మాత్రం అనుకూలంగానే ఉంటుంది. వ్యాపారస్తులకి కొంత మధ్యమంగా ఉండేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తూ ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ మాసంలో మిగతా అన్ని మాసాల కంటే కూడా ఈ మార్చి మాసంలో చాలా అధికంగా ధనాన్ని కూడబెట్టుకునేటువంటి అవకాశం ఉండడం, ఎక్కువగా ధనం సంప్రాప్తించేటువంటి అవకాశం ఉండడం, ఏదో చిన్న చిన్న వ్యాపారాల వల్ల ఎక్కువగా లాభం రావడం, ఉద్యోగస్తులకి ఏదైనా అంతకు ముందు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది అనుకోకుండా రావడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు ధనుస్సు రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉంది. ధనుస్సు రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం మనకి ఈ మాసం స్పష్టంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులకు చాలా అనుకూలంగానే ఉంటుంది. మొత్తానికి ధనుస్సు రాశి వారికి ఈ మాసం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూసినట్టయితే, మకర రాశి దంపతులు ఎవరైతే ఉన్నారో, భార్యాభర్తలు కావచ్చు, నూతనంగా వివాహం చేసుకున్న వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న విషయాల వల్ల తగాదాలు పడడం, తద్వారా చాలా ఎక్కువ దూరం వెళ్ళడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత సంభాషణ, మితంగా మాట్లాడడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా కొంత నిదానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులకైతే కొంత ప్రతికూలమనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైతే మీ స్వతహాగా జాతకం ఏదైతే ఉందో మకర రాశి వారు అది చూసుకొని ఈ మాసంలో వచ్చేటువంటి శివరాత్రి పర్వదినాన ఈశ్వరానుగ్రహం పొందినట్టయితే చక్కగా వారి పనులని కూడా సకాలంలో నెరవేరేటువంటి యోగం మనకు సంప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ మాసంలో మకర రాశి వారు కొంత ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని చక్కగా వారి యొక్క అనుగ్రహం పొంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో చికాకులు లేకుండా ఉండడం, చక్కటి విద్యార్థులకి విద్యను పొందడం చేయవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి క్రితమాసం కంటే కూడా ఈ మాసం కొంత బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఈ మాసంలో కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మాసాంతంలో కొంత అనుకూలంగా వచ్చి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అదే రకంగా ఉద్యోగస్తులకి కొంత చికాకులు ఎక్కువ ఉండడం, అనుకున్న పనులు సకాలంలో నెరవేరకపోవడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. వ్యాపారస్తులకి ప్రతికూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు మాత్రం చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు. యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా రాజకీయ నాయకులకి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు మాత్రం చిన్న చిన్న తప్పిదాల చేత ఎక్కువ మూల్యం చెల్లించుకునేటువంటి అవకాశం మనకు గోచరిస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులు చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా చాలా జాగ్రత్తగా చదువుకున్నట్టయితే ఈ మాసం కూడా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూసుకున్నట్టయితే, ముందుగా మీనరాశి వారికి కొత్త కొత్త అలవాట్లు నేర్చుకోవడం, కొన్ని వ్యసనాలకి అలవాటు పడడం, జూదపరంగా ఏదైనా జూదాలను ప్రారంభించడం, ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు అవకాశం మనకు ఈ మార్చి నెలలో స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి దాంట్లో చాలా జాగ్రత్త వహించండి. అదే రకంగా వ్యాపారస్తులకు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించి ఒక కొత్త వ్యక్తిని నమ్మి వారి ద్వారా
కొంత ధనాన్ని మోసపోయేటువంటి అవకాశం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. మీరు వ్యాపారం ప్రారంభించేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం మంచిది. నూతన వాహన యోగం ఉండేటువంటి అవకాశం ఉంది. కొత్త కొత్త వాహనాలు కొనడం, బంగారు కొనడం, కొత్త కొత్త వస్తువులు కొనడం, గృహోపకరణాలు కొనడం ఇలాంటివి జరిగేటువంటి అవకాశం మీనరాశి వారికి స్పష్టంగా గోచరిస్తుంది. విద్యార్థులకు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో కష్టపడడం చేత చక్కటి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ మాసంలో ద్వాదశ రాశుల్లో అన్నిట్లో కూడా మనకు ఈ మాసంలో మీనరాశి వారికి మధ్యమంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా ఈ మాసంలో మన యొక్క ఈ శివరాత్రి పర్వదినం ఉండడం వలన మనందరికీ కూడా ఎవరైతే ఈశ్వరారాధన చేస్తారో ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంతా చాలా అద్భుతంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. అన్నిటికంటే కూడా ముందుగా వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, ధనస్సు రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యమంగా మాత్రం మీనరాశి వారికి, కర్కాటక రాశి వారికి మధ్యమంగా ఉంటుంది. మిగతా రాశుల వారికి కొంత తక్కువగా ఉండేటువంటి అవకాశం స్పష్టంగా గోచరించినప్పటికీ కూడా ఈ మాసంలో శివరాత్రి పర్వదినం రావడం వలన ఎవరైతే ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో, ఎవరైతే ఈశ్వరార్చన చేస్తారో వారికి ఉత్తమమైనటువంటి గ్రహ యోగం కలిగి వారికి ఆ యొక్క గ్రహం వల్ల చక్కటి యోగం సంప్రాప్తించి ఈశ్వరానుగ్రహం వలన చక్కటి ద్వాదశ రాశుల వారికి కూడా శుభం కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి.